హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీడియోస్ వీకెండ్ వీడియోస్. ఈరోజు మనం ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ అని తెలుసుకుందాం. అంటే మనం ఏవైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు మన గోల్స్ ఎలా నెరవేర్చుకోవాలి, ఏ విధంగా నెరవేరుతాయి అనేటటువంటి దానికి ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ నేను మీకు చెప్తాను. ఒక 3 సీక్రెట్లు ఉన్నాయి. ఆ 3 సీక్రెట్లు నేను చెప్తాను. ది సీక్రెట్ అనేటటువంటి బుక్ ముందు రాసింది ఎవరంటే రాండా బైరన్ రాశారు. రొండో బ్యానర్ ఆమె రాశారన్నమాట. రొండో బ్యానర్ ఆమె. ది సక్సెస్. ది సక్సెస్ అంటే ఏంటి? రహస్యం అనమాట. మన లైఫ్, మన గోల్స్ సక్సెస్ మేనిఫెస్టేషన్ మనం జరగటం కోసం ఏ విధంగా జరుగుతాయి అటువంటి దానికోసం ఆమె రాశారు ఈ బుక్‌లో. అదేంటంటే ముఖ్యంగా ఈ ఏంటంటే ఈ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ సక్సెస్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మెయిన్ ప్రిన్సిపల్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. లైక్ అనేది అట్రాక్ట్ చేస్తుంది లైకే. లైక్‌నే అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఆ విధంగా దీన్ని చేశారనమాట. దీంట్లో అతి ముఖ్యమైనటువంటి 3 రూల్స్ ఏంటంటే ఏబీసీ అని గుర్తుంచుకోండి. ఏబీసీ. ఏ ఫర్ సీక్రెట్ నెంబర్ 1 ఏ. ఏ అంటే ఆస్క్. మనం అడగాలనమాట. మనం ఆస్క్ టు ఎవరిని అడగాలి? ఆస్క్ టు యూనివర్స్ అడగాలి. మనం అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. ఆ విధంగా మనం అడిగితే యూనివర్స్‌ని మనకి ఆ విషయాన్ని మనకి తప్పనిసరిగా ఇస్తుంది. అడిగి సెకండ్ రూల్ బిలీవ్, నమ్మకం ఉంచాలి. మనం అడిగింది మనం పొందుతాము అటువంటి నమ్మకం ఉంచాలి. ఈ ఈ నమ్మకం ఏంటంటే ఇప్పుడు హోటల్‌లోన మనం ఒక ఫుడ్‌కో లేదా టిఫిన్‌కో, బ్రేక్‌ఫాస్ట్‌కో దేనికో ఒకటి ఆర్డర్ ఇచ్చామనుకోండి. ఆర్డర్ ఇచ్చేటప్పుడు అది వస్తుందని మనం నమ్ముతాం కదా! అలాగే మనం కోరుకున్నది మనకు వస్తుంది అని మనం నమ్మాలి. దట్ ఈస్ ది రూల్ నెంబర్ 2. సీక్రెట్ నెంబర్ 2. సీక్రెట్ నెంబర్ 3 కమిట్ టు రిసీవ్. కమిట్ టు రిసీవ్ అంటే సపోజ్ మనం దేవుడిని నన్ను ధనవంతుడు చెయ్యి అని కోరుకున్నాం అనుకో. ధనవంతుడు చెయ్యి అని చెప్పిన తర్వాత కోరుకున్న తర్వాత దేవుడు ప్రత్యక్షమై మీకు ఇలా డబ్బు ఇస్తే రేపు పొద్దున ఇన్కమ్ ట్యాక్స్‌లు పట్టుకోరా నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు కదా! అందుకని కనీసం కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ టు రిసీవ్. కమిట్మెంట్ ఏంటి? కనీసం ఒక కథ ఉంది చూసారా? మనం ధనవంతులు అవ్వాలంటే కనీసం ఒక లాటరీ టికెట్ అన్నా కొంటే దేవుడు ఆ లాటరీ టికెట్ ద్వారా అయినా సరే మనకు డబ్బులు వచ్చేటట్లు ధనవంతులయ్యేటట్లుగా చేస్తారు. కాబట్టి మనం కమిట్మెంట్ టు రిసీవ్ ఉండాలన్నమాట. ఈ ఈ 3 ఉంటే మనం అనుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇంకా నాలుగవది దీనికి మార్గాలు ఈ 3 రూల్స్ మనం 3 సీక్రెట్లు ఉన్నాయి. ఈ 3 సీక్రెట్‌లకి మార్గాలు ఏంటంటే 4 మార్గము విజువలైజేషన్. విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మన ఫీలింగ్స్ ఆఫ్ రియాలిటీ అనమాట. అంటే మనం నిజంగా ఏం కోరుకున్నామో అది మనకు జరిగింది అనేటటువంటి ఫీలింగ్ అనేటువంటి ఎమోషన్స్ మనం పొందాలి. దట్ ఈజ్ విజువలైజేషన్. అదొక మార్గం అనమాట. అలాగే రెండో మార్గం ఏంటంటే ఇంట్రోస్పెక్షన్. 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 ఇంట్రోస్పెక్షన్ ఏంటి? మనం కన్వర్ట్ పాజిటివ్ థాట్స్ ఫ్రమ్ నెగెటివ్ థాట్స్. మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు మంచే జరుగుతుందని చెప్పి మనం ఆలోచించాలి. ఏమో మనకు జరగదేమో అలాంటటువంటి నెగెటివ్ థింకింగ్ ఉండకూడదనమాట. సో, ఈ ఇంట్రోస్పెక్షన్ ఏంటంటే మనము మనము రీప్లేస్ ది పాజిటివ్ థాట్స్ ఫ్రమ్ నెగెటివ్ థాట్స్. మనకు రాదు అనుకుంటే రాదు. యద్భావం తద్భవతే అంటారు. అని పెద్దలు అంటారు. యద్భావం తద్భవతే. మనం ఏది భావిస్తామో అదే మనకు జరుగుతుందనమాట. మనం పరీక్షలో పాస్ అవుతాం అంటే పాస్ అవుతాం. నాకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం వస్తది. నాకు అనారోగ్యం వస్తదేమో, అనారోగ్యం రాకూడదని అనారోగ్యం వస్తదనమాట. మన అనారోగ్యం అలాంటి నెగెటివ్ వర్డ్స్‌ని పలకకూడదు. నేను పాజిటివ్ థింకింగ్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. అందులో చూడండి. దీనికోసం బాగా వివరించాను. సో, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అల్లావుద్దీన్ అద్భుత్ దీపం. అల్లావుద్దీన్ అతను ఆ జీనీకి అడిగితే ఏమడిగితే అవి ఇస్తారనమాట. ఆ నమ్మకం ఉంచాలనమాట. ఆ నమ్మకం ఉంటే తప్పనిసరిగా మనం అవి పొందుతాం. ఏ ఆస్క్, బి బిలీవ్ అవి పొందుతామని నమ్మకం ఉండాలి. సి ఏబీసీ రూల్ అనమాట. సి కమిట్ టు రిసీవ్ అనమాట. అంటే మనం సపోజ్ ధనవంతుడు కావాలని చెప్పి దొంగ పడుకుంటూ రాదు కదా! మనము కనీసం దేవుడు నీకు తదాస్తు అన్నారనుకోండి ధనవంతుడు అవుతావు అని. అయితే అలా రిచ్ అవ్వాలని అనుకుంటే కనీసం ఒక లాటరీ టికెట్ అనేది తీయాలి కదా! ఆ ప్రకారం దేవుడు ఆ విధంగానే అనుగ్రహిస్తాడు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఎలాగా?
సో మనం అంటే మనం ఇచ్చేస్తామో మన వైబ్రేషన్ ద్వారా యూనివర్స్ వైబ్రేషన్ ద్వారా మనం ఏం థాట్ చేస్తామో అది మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ చేరుతుంది. ఆ సబ్ కాన్షియస్లో ప్రతిసారి రిపీట్ అవుతుంటుంది అనమాట. సో మనం ఏమనుకుంటామో అది జరుగుతాయి. అద్భావం తద్భవతే. సో ది సీక్రెట్ అనేటటువంటి బుక్లో రాండా దాన్ని చక్కగా రాశారనమాట. అది మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. దానికోసము ఒక ఇది ఉంది. నేను మీకు అబ్రివేషన్ ఒక కొటేషన్ చెప్తాను. ఆ కొటేషన్ ఏంటంటే, ద సీక్రెట్ గివ్స్ యూ ఎనీథింగ్ యూ వాంట్. ద సీక్రెట్ గివ్స్ యూ ఎనీథింగ్ యూ వాంట్. హ్యాపీనెస్, హెల్త్ అండ్ వెల్త్. ఇది ఎవరు చెప్పారంటే బిఓబి ప్రాక్టర్ చెప్పారనమాట. ది సీక్రెట్ మనకి ఆ సీక్రెట్ అనేది ఆ రహస్యం మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. మనం ఫాలో అవ్వాలి లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లైక్ అట్రాక్ట్ లైక్. మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఈ 3 ఏబిసి అని రూల్ గుర్తుంచుకోండి. ఏ ఫర్ ఆస్క్, బి ఫర్ బిలీవ్, అది మనకు పొందుతున్నామని చెప్పి బిలీవ్ చేయండి. సి ఫర్ కమిట్ టు రిసీవ్, మనం అది పొందుతున్నాము. విజువలైజేషన్ ఏంటి, మనం నిజంగా పొందామని చెప్పి మనం ఫీల్ అవుతుండాలి అనమాట. మనం ఒక అర్థం పెట్టుకుని మనం నిజమే కార్ డ్రైవ్ చేస్తాను నాది, లేదా ధనంతో నీకు ఎంత డబ్బు వచ్చింది, అలా మనం ఆ యొక్క ఆ ఇమోషన్స్ని మనం ఫీల్ అవ్వాలన్నమాట. ఫీలింగ్స్ ఆఫ్ రియాలిటీ ఆర్ ఎమోషన్స్ అనమాట. అదేవిధంగా ఇంట్రోస్పెక్షన్, ఈ మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ తీసి పాజిటివ్ థాట్స్ నింపాలి. సో ఈ విధంగా చేస్తే మనం ఏం కోరుకుంటామో అవన్నీ జరుగుతాయి. మనకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుంది, డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది, చదువులో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలంటే పాస్ అవుతాం. ఏది కావాలంటే అది. మనం ఫస్ట్ రూల్ ఆస్క్, సెకండ్ రూల్ బిలీవ్. మనం ఏం అడిగా మా యూనివర్స్కి అది మనకి ఇస్తుందని చెప్పి మనం బిలీవ్ చేయాలి. అప్పుడు కమిట్ టు రిసీవ్, అది మనకి పొందుతాం అనమాట. ఒక చేతితో ఒక రోజుతో మనం పొందుతాం. ఏ విధంగా పొందుతాం? అది పొందాలి అని అంటే కనీసం మన వంతు మనం ఏం చేయగలమో అది కొంచెం చేయాలి. కమిట్మెంట్ చేయాలి కదా. ఏదో మనము సపోజ్ ధనవంతులు అవ్వాలంటే కనీసం లాటరీ కొనాలి కదా, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్నది ఏదో ఒకటి అలా చేస్తే తప్పనిసరిగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మనం ధనవంతులు అవుతాం, మనకు ఉద్యోగాలు వస్తాయి, మనకు అన్నీ మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.